అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇలాంటి డ్యామేజ్ జరిగింది. అంటే ఇందాక నేను కొన్ని ఈ ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చాలా ఇంకా గతంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ అని మాట్లాడడం చూస్తూ ఉంటే అసలు ఇన్ని రోజులుగా బ్రేక్ అవడానికి కారణం ఏంటి? అంటే ఇటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అని జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే డిపార్ట్మెంట్స్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కానీ కేసీఆర్ గారు కానీ ఇప్పుడు కానీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ల్యాప్సెస్ ఏం కానొస్తలేవు. మెయిన్ ఇష్యూ ఎక్కడ అంటే కాంట్రాక్టర్స్ జయప్రకాష్ కంపెనీ ఏదైతే ఉందో #1 కాంట్రాక్టర్స్ వన్స్, కానీ ఇప్పుడు వాళ్ళు ఒక 50 కోట్లు కూడా తీసుకొచ్చి స్పేర్స్ తీసుకురావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఫారిన్ నుంచి. రాబిన్సన్ కంపెనీ సప్లై చేస్తుంది ఏది టనల్ బోరింగ్ మిషన్స్. అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఆపరేషన్ అంతా వాళ్ళకే అప్పచెప్పారు సబ్ కాంట్రాక్ట్ లాగా. అయితే అది వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు కూడా కొన్ని బేర్ చేశారు డ్యూస్, వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇవ్వకున్నా, కానీ అది 50-100 కోట్ల వరకు డ్యూ ఉంది వాళ్ళకి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేట్ అంతే, అది కాంట్రాక్టర్కు అడ్వాన్స్ కూడా ఇంకా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి అడ్వాన్స్ అమౌంట్ ఉంది కాంట్రాక్టర్ దగ్గర. ఈవెన్ దెన్ ఆయన క్లెయిమ్ ఏంటంటే నాకు ఈపీసీ వర్క్ అయినా కానీ నాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్వి వచ్చినాయి, నాది ఎనౌన్స్ చేయాలి అని చెప్పి అది కూడా ఉంటే అది కూడా కమిటీలో ఒక పాజిటివ్ పొజిషన్కి వస్తుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్ ప్రకారంగా లూజ్ సాయిల్ ఉంది, టైగర్ రిజర్వ్ ఉంది, ఇవన్నీ చేయొద్దని ఫుల్ కంట్రోల్, అవన్నీ పర్మిషన్స్ బిఫోర్ స్టార్టింగ్ వైల్ ఎగ్జిక్యూషన్ అవన్నీ చేస్తారు ప్యారలల్గా. మరి ఎంతవరకు చేసినది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మేము కూడా ఇప్పుడు దానికి అన్కన్సర్న్. గతంలో కూడా జరిగిందా సార్ ఇటువంటి సినారియో జరిగిందా? ఇక మన దగ్గర టనల్ బోరింగ్ మెషిన్ ఫస్ట్ టైం మన స్టేట్ లో. అంటే 43 కిలోమీటర్స్ అంటే 14 కిలోమీటర్స్ వెళ్ళారు. మనవరపాలెం నుంచి కూడా ఇంకో టనల్ బోరింగ్ మెషిన్ వస్తుంది. సో ఇక్కడ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా? సాఫ్ట్ సాయిల్ రావడం ఇందులో ఎక్కడ లేదు, ఇందులో ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు ఫస్ట్ టైం. ఇది సాఫ్ట్గా ఇప్పుడు అక్కడ ఒక 14 ఇక్కడ ఒక 20 అంటే 35 మీటర్లు జరిగిపోయింది. 30 కిలోమీటర్లు ఒక 9 కిలోమీటర్లే మిగిలింది. ఈ 9 కిలోమీటర్లలో ఎక్కడెక్కడ షియర్ జోన్స్ అంటే సాఫ్ట్ రాక్ కానివ్వండి, సాయిల్ కానీ, ఓల్స్ లాంటివి ఉంటే అలాంటివి అక్కడ ట్రేస్ అవుట్ ఇప్పుడు జాగ్రత్తగా 9 కిలోమీటర్లు చేసుకోవచ్చు మనం, చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇప్పుడు 200 మీటర్స్ చేరడానికి ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి? ఈ 200 మీటర్స్లో ఏమేమి ఉండదు? ఆల్రెడీ దే ఆర్ ఆన్ ది జాబ్. ఇప్పుడు వాళ్ళంతా చేస్తున్నదంతా అదే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మడ్ వాటర్ను రాళ్ళను అన్ని పక్కకు తప్పిస్తేనే వీళ్ళు ముందు పోగలుగుతారు. మెషిన్ మెటీరియల్ అదంతా తొలగించాలి. ఇప్పుడు అవన్నీ తొలగిస్తున్నారు. అది అన్ని డే అండ్ నైట్ చేస్తున్నారు. ఇప్పుడు పవరును ఆక్సిజన్ మాత్రం